హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంటెంట్ ఏమంటే thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో ఈ రోజు యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్, అలానే నా యూట్యూబ్ సెటప్, లైటింగ్ సెటప్స్ ప్రతి ఒక్కటి అనేది ఇందులో అయితే నేను చూపిస్తాను. సో మీరు కూడా నాలాగా వేస్ట్ ఖర్చులు అయితే చేయకండి. మీ దగ్గర కంటెంట్ ఉంటే గనక సో ఇవన్నీ మీకు వేస్టే. సో ఫస్ట్ వచ్చేసరికి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని యాక్సెసరీస్ అనేవి తీసుకున్నాను. సో అవైతే నాకు ఈ ఒక వీడియోలో ఒక 2 వీడియోలు అయితే యూజ్ అయ్యాయి. అవైతే వేస్ట్. సో అన్ని వేస్ట్ అనే చెప్పను, కొన్ని అయితే యూట్యూబ్ కోసం అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా పెట్టుబడి లేనిదే ఏ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేము. సో అంత ఎక్కువ ఖర్చు లేకుండా యూట్యూబ్కి జస్ట్ నా సజెషన్తో నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఒక 5K పెట్టుకుంటే యూట్యూబ్ సెటప్ మొత్తం అంతా తీసుకొని యూట్యూబ్ కంటెంట్ స్టార్ట్ చేసినారంటే, ఇంట్లో 2 ఫుల్ వీడియోస్ కానీ లేదా 2 షార్ట్ వీడియోస్ కానీ పెడతా వచ్చారంటే మానిటైజింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. సో కంటెంట్ బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి, ఈ రెండు బాగుంటేనే. సో నా ఫస్ట్ వీడియోకి ఇప్పుడు తీస్తున్న వీడియోకి ఎడిటింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తారు. సో ఇక్కడ మెయిన్ థింగ్, యూట్యూబ్ కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే ఫేర్ ఏమంటే, తడబడి మాట్లాడడం, సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి చిన్న డౌట్ ఉంటుంది. సో చిన్నప్పుడు స్కూల్స్కి అయితే నడుచుకుంటూ వెళ్ళి వస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ ఇలా వచ్చింది అనుకోండి, మీకు చాలా ఫీవర్ వచ్చేసింది, మీరు స్కూల్ దగ్గరే ఉండిపోతారా లేదా ఇంటికి వెళ్తారా? సో ఇంటికి వెళ్ళాలంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటే వెళ్ళాల్సింది తప్పదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవి కూడా అంతే. సో యూట్యూబ్ కంటెంట్కి వచ్చేసరికి ఒక్కొక్క వీడియో పెడితే సక్సెస్ అనేది కంపల్సరీగా రీచ్ అవుతాము. కష్టపడి నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ప్రతి ఒక్కటి కష్టపడి చదివి ఉంటావు. సో ఒక్కొక్క వీడియో తీసుకుంటా వచ్చి యూట్యూబ్లో కూడా అంతే సక్సెస్ అవుతావు. నేను యూట్యూబ్ కోసం అయితే వచ్చేసరికి ఈ మైక్, అలానే ఈ 2 కట్టన్లు అయితే తీసుకున్నాను. ఈ 2 కట్టన్లు తీసుకున్న తర్వాత అయితే నేను ఒక 2 వీడియోస్ అయితే చేశాను. ఈ 2 వీడియోస్ చేసిన తర్వాత నేను కొద్దిగా అప్గ్రేడ్ అయినాను. అప్గ్రేడ్ అయిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ కర్టన్స్ అయితే వేస్ట్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ కర్టన్స్ అవి అయితే సెట్ అయిపోతాయి. సో ఒక బిగినర్గా అయితే నేను నేర్చుకున్నది ఫస్ట్ స్టెప్లో అది. సో సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఇంకొద్దిగా అప్గ్రేడ్ అయ్యా. బ్యాక్గ్రౌండ్స్ కలర్ రైటింగ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత థంబ్నెయిల్ ఎడిటింగ్, అలానే వీడియో ఎడిటింగ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశాను. దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత ఆ వీడియో కొద్దిగా క్లిక్ అయింది. అసలైనా ఒక 200 మెంబర్స్ అనుకోండి, ఈరోజు 200 మెంబర్స్, రేపు 2000 మెంబర్స్ ఇలా పెరుగుతూ పోవచ్చు. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో తీసుకొని దాంట్లో అయితే వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయాలి. అదైతే ఇంకా నేర్చుకోలేదు. సో ప్రస్తుతానికైతే నా థంబ్నెయిల్స్ అయితే నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నా. ప్రెజెంట్ అయితే మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తున్నా. లైటింగ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఫేస్ క్లారిటీ కోసమే పెట్టుకుందామని చెప్పి సెటప్ చేసుకున్నాను. సో నేను మొత్తానికి ఖర్చు పెట్టిండేది ఏమంటే, 2 కర్టన్స్, ఒక మైక్, ఆ మైక్ తర్వాత అప్గ్రేడ్ అయ్యి వేరే మైక్ అయితే తీసుకున్నాను. ఒక ట్రైప్యాడ్, ఫేస్ క్లారిటీ కోసం లైట్, అలాగే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వచ్చేసరికి లైట్స్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న టేబుల్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ సెటప్ అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ ఇక్కడ ఏమంటే, నాకు నెట్వర్క్ అయితే సరిగ్గా లేదు. సో నెట్వర్క్ కోసం అయితే నేను జియో ఎయిర్ ఫైబర్ అయితే బిగించేసి ఉన్నాను. యూట్యూబ్లో సక్సెస్ కావడానికి ఖర్చు పెట్టినది మొత్తం వచ్చేసరికి 5500 అయితే ఖర్చు పెట్టాను. సో ఈ స్టూడియో సెటప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. వీడియో పోస్ట్ చేసేటప్పుడు వచ్చేసరికి యూట్యూబ్ టైటిల్, అలాగే థంబ్నెయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ 2 పర్ఫెక్ట్ అయిన తర్వాత ట్యాగ్స్ వచ్చేసరికి మీకు ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ చేశాను. అదే ర్యాపిడ్ ట్యాగ్స్ అని చెప్పి వెబ్సైట్ అయితే మీకు రిఫర్ చేస్తాను. సో దాని తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మీ యూట్యూబ్ గురించి అయితే పెట్టుకోండి. కరెక్ట్ టైంకి వచ్చేసరికి వీడియో పోస్ట్ చేయలేని సిచ్యువేషన్లో మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, యూజ్ఫుల్ ఇది. సో వీడియో మొత్తం పోస్ట్ చేసిన తర్వాత అక్కడ పబ్లిక్ అని కనిపిస్తూ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షెడ్యూల్లోకి వెళ్ళి మీరైతే టైం అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. సో యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్ వచ్చేసరికి ఇది మెయిన్ థింగ్స్. సో ఇవి చేసుకుంటే ఇంకొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే బ్యానర్ తర్వాత మీ నేమ్. సో యూట్యూబ్లో వచ్చేసరికి మీ నేమ్ సెర్చ్ చేస్తే మీ ఛానల్ అనేది షో చేయాలి. సో అలాంటి నేమ్ అయితే పెట్టుకోండి. సెర్చ్ చేసిన తర్వాత మీ ఛానల్ అనేది షో చేయాలి. సో ఇదొక్కటి మెయిన్ థింగ్ యూట్యూబ్లో. అన్నీ ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ వస్తున్నా. ఇంకా నేనైతే పూర్తిగా ఇంకా ఆల్గారిథం అయితే నేర్చుకోలేదు. కావాల్సిన ఎక్విప్మెంట్ మాత్రమే తెప్పించుకోండి, ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోకండి. సో మానిటైజింగ్ వచ్చేసరికి ఫుల్ వీడియోస్ కంటెంట్ బాగుండి 8 minutes పైన పెట్టుకుంటే కనుక చాలా యూస్ఫుల్. ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎడిటింగ్, థంబ్నెయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ వీడియో పబ్లిష్ కావాలంటే. యూట్యూబ్ స్టూడియో, అలానే యూట్యూబ్ టిప్స్ అనేవి నాకు తెలిసినంత మాత్రం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.